ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి జమిలీ ఎన్నికలు సాధ్యమేనా? ఇప్పుడు కూడా సాధ్యమే. కాకపోతే ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని దెబ్బకొట్టే జమిలీ ఎన్నికల ప్రభుత్వమే అభ్యర్థుల ఖర్చు భరించాలని, ఓటుకు నోటు అంటే ఓట్లు కొనడం అనే దాన్ని నివారించడానికి వీలవుతుందా? 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితులలో ఉన్నారు. అట్లాంటి అభ్యర్థులే ఉన్నాయి, రిజర్వేషన్ దాంట్లో కూడా. మరి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ ప్రభుత్వం కనుక ఎవరైతే 25 లక్షలు ఇవాళ ఓవరాల్గానే పిక్చరు ప్రాంతీయ పార్టీలు బలహీనపడుతున్నాయని ఒక అభిప్రాయం ఉంది కదా. ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ అస్తిత్వాన్ని కలిగి ఉండాలి, ఈ దేశంలో ఫెడరలిజాన్ని కాపాడాలి. రాజ్యాంగం కూడా ఫెడరలిజం అయిపోయి ఉన్నది కాబట్టి ఈ ఫెడరల్ ప్రిన్సిపల్స్కు విరుద్ధంగా ప్రాంతీయ పార్టీలు కాస్త ఇవాళ విపరీతంగా జాతీయ పార్టీలకు దాసోమై అక్కడ తమిళనాడులో ఉన్న వారికి ఉన్న ఐడియాలజీ ఏమిటి, ఇక్కడ వీళ్ళకు లోపించింది ఏమిటి? తమిళనాడు ఈజ్ ఎ మోడల్. సో అట్లాంటి మోడల్ను తెలంగాణ క్రియేట్ చేయలేకపోయేది, అట్లాంటి మోడల్ను ఆంధ్రప్రదేశ్ క్రియేట్ జమిలీ ఎన్నికల ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతున్నది అని మీ భావన? ఇవాళ తెలంగాణలో మీకు చూసుకుంటే కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలన చేశారు, కాంగ్రెస్ చేసింది, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం చేసింది, ఇప్పుడు చేసింది. సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా అద్భుతంగా బీజేపీ జరుగుతుంది. అంటే మనం మా పార్టీ ఐడియాలజికల్గానే వ్యతిరేకం కావచ్చు, బట్ ఇవాళ 67 మంది. నమస్తే. జమిలీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపైన గత కొన్నాళ్ళుగా ఒక చర్చ నడుస్తున్నది. అదనంగా మరొక అంశం కూడా ఉన్నది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏమిటి? ఒక జమిలీ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నదనే అంశం కూడా ఒకటి ఉన్నది. మరి జమిలీ ఎన్నికలు ఎట్లా నిర్వహించబోతున్నారు, ఎట్లా నిర్వహిస్తే మంచిది, జమిలీ ఎన్నికలు మేలు చేస్తుందా ఏమిటి, ఇత్యాది విషయాలకు సంబంధించిన అంశాలు మాట్లాడదాం. మన దగ్గర ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అన్న. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి జమిలీ ఎన్నికలు సాధ్యమేనా? సాధ్యమే. ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు గతంలో స్టార్టింగ్ 1952 నుండి ఒక రకంగా జమిలీ ఎన్నికలు అన్నట్టే కదా, దేశమంతా ఒకటేసారి ఎన్నికలు జరిగాయి కదా. మరి అప్పుడు సాధ్యమైనప్పుడు ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు కూడా సాధ్యమే. కాకపోతే ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని దెబ్బకొట్టే జమిలీ ఎన్నికల విధానం ఉంటుంది, అంతే తేడా తప్ప జమిలీ ఎన్నికలు చేయడం వల్ల దేశానికి పెద్ద ఒరిగే నష్టం లేదు. కొంత లాభమే జరుగుతుంది తప్ప నష్టమేం జరగదు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటూ వచ్చాము, ఎన్నికల ఖర్చులు 52 నుండి తక్కువ ఉండే. ఎప్పుడైతే మధ్యలో ఎన్నికలు వివిధ రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడము, లేదంటే కేంద్ర ప్రభుత్వము ఇంకొక పార్టీ రావడము, అధికార పార్టీకి కాకుండా ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాలలో అధికారం రావడం, ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయినాయి. సో ఆ క్రమంలో ఖర్చు పెరిగింది బాగా. సో ఖర్చు పెరిగి ఎన్నికల వ్యవస్థ అప్పుడు కాస్త ఇప్పుడు కార్పొరేట్ రాజకీయాలు అయిన తర్వాత మరీ ఎక్కువైపోయింది ఖర్చు అంతా, అది తడిసి మోపడైంది అన్నట్టు. సో దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే దేశంలో ఎన్నికల వ్యవస్థ అంటే ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహసనంగా మారే అవకాశం ఉంది. సో ఎన్నికల వ్యవస్థను ప్రహసనంగా మార్చకుండా ఉండాలి అంటే దాని వ్యయం తగ్గించాలి. ముఖ్యంగా నా దృష్టిలో అయితే అసలు ఎన్నికల ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించాలి. ఎన్నికల మొత్తం అభ్యర్థుల ఖర్చు కూడా, ప్రచార ఖర్చు అంతా కూడా అభ్యర్థుల ఖర్చు కూడా ప్రభుత్వమే భరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగో మనం ఖర్చు తగ్గిస్తున్నాం కాబట్టి, ఇప్పుడు ఎన్నికల్లో ఈ విపరీతమైన డబ్బు ఖర్చు పెడుతున్నారు కాబట్టి అభ్యర్థులను డబ్బు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వమే ఖర్చు పెట్టి 25 లక్షలకు ఎమ్మెల్యే 50 లక్షలు ఎంపీ అనే ఖర్చు ఏదైతే అన్నదో అదే సేమ్ ప్రభుత్వమే ఖర్చు పెట్టగలిగితే ఇంకా అద్భుతంగా రేపు ఎన్నికల వ్యవస్థ ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చదువుకున్న వాళ్ళము, ప్రొఫెసర్లం, కానీ మాకు పెద్ద జీతాలు ఉన్నా కూడా మేము ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి 50 కోట్లు 100 కోట్లు పెట్టి పోటీ చేయలేము కదా. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళు విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, లేదా నీతిమంతులు, ఒక సమాజాన్ని మార్చాలనుకుంటే వాళ్ళు రాజకీయాలకు రావాలంటే ఇది అద్భుతమైన ప్రయోగం. సో కాబట్టి జమిలీ ఎన్నికలు అనేటివి ఒక అనివార్యమైన ప్రక్రియగా ఉండాలి ఇప్పుడు. కాకపోతే ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టి విధంగా కేవలం 2 గ్రూపులు మాత్రమే, అంటే ఇప్పుడు అమెరికాలో కనుక ఎట్లయితే 2 గ్రూపులు ఉన్నాయో అట్లనే ఉండి
ప్రాంతీయ పార్టీలు కంప్లీట్గా కనుమరుగే కార్యక్రమం కాకుండా జాతీయ పార్టీలు మాత్రమే ఉండే విధంగా కాకుండా ప్రాంతీయ పార్టీల కూటమిలు ఒకటి ఉండొచ్చు, 2 ఉండొచ్చు, లేదా 3 ఉండొచ్చు ఎన్నికల వ్యవస్థలో కూటమిగా ఉండి ప్రాంతీయ ప్రయోజనాలను కాపాడుతూ దేశ ప్రయోజనాలను రక్షించే విధంగా ఎన్నికలు ఉండాలి తప్ప మొత్తం ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేసే విధంగా ఎన్నికల ప్రక్రియ ఉండడానికి వీల్లేదు. ప్రభుత్వమే అభ్యర్థుల ఖర్చు భరించాలని, ఓటుకు నోటు అంటే ఓట్లు కొనడం అనే దాన్ని నివారించడానికి వీలవుతుందా? ఇప్పుడు సంస్కరణలు 100% అవుతుంది. ఎందుకు అవుతుంది అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఖర్చు పెట్టేది లేదు పైసలు. అభ్యర్థులు ఒక్కొక్కరు 100 కోట్లు పెట్టడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. రిజర్వేషన్ దాంట్లో కూడా నేనేమంటానంటే, ఈవెన్ ఓపెన్ కేటగిరీ కొద్దిసేపు పక్కన పెడితే రిజర్వేషన్ల దాంట్లో కూడా 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితులలో ఉన్నారు. అట్లాంటి అభ్యర్థులే ఉన్నాయి రిజర్వేషన్ దాంట్లో కూడా. మరి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ ప్రభుత్వం కనుక ఎవరైతే 25 లక్షల ఎమ్మెల్యేకు 50 లక్షల ఎంపీకి అన్నారో, సో అది కాస్త 50 కోట్లు అయిపోయి కూర్చున్నది, ఇప్పుడు 25 కోట్లు అయిపోయి కూర్చున్నది. సో కాబట్టి ఇంతటి దుర్మార్గంగా ఎన్నికల వ్యవస్థను ఇవాళ డబ్బు మైండ్ చేసిన ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయో వాటిని కట్టడి చేయాలంటే కేంద్ర కేంద్రమే ఎన్నికల వ్యయం భరించాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మనకు వ్యయం తగ్గిపోతుంది. ఎందుకంటే మధ్యలో ఎన్నికలు లేవు కాబట్టి లక్షల కోట్ల రూపాయలు ఒకప్పుడు అయ్యేది, ఇప్పుడు అది కాస్త 10,000 కోట్లకే పరిమితం అవుతుంది. సో ఈ 10,000 కోట్ల ఖర్చు అంటే మనకు ఎంత భారం తగ్గుతుంది? సో కాబట్టి 1,00,000 కోట్ల పైన ఎన్నికలకే ఖర్చు కాస్త 10,000 కోట్లకు పడిపోయినప్పుడు ఇంకో 10,000 కోట్లు అదనమైన ఖర్చు వస్తుంది ప్రభుత్వానికి. అంటే 20,000 కోట్లలో అభ్యర్థులకు డబ్బులు పెట్టరు ఇక, అభ్యర్థులు ₹1 పెట్టేది లేదు ఇక, ఓన్లీ గవర్నమెంటే పెడుతుంది అభ్యర్థుల తరఫున. సో కాబట్టి ఎంతమంది అభ్యర్థులు అనే దాని మీద ఆధారపడుతుంది. కాబట్టి అభ్యర్థుల ప్రక్షాళన కూడా మినిమం డిగ్రీ ఎమ్మెల్యే పెట్టాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎంపీకి పెట్టాలి, అప్పుడు మనం అది చేయొచ్చు. సో ఆ రకంగా కనుక పెట్టుకోకపోతే చదువుకున్న వాళ్ళు విద్యావంతులు మాత్రమే ఎన్నికలకు రావడానికి స్కోప్ ఉంది. దాంట్లో ఆ రకంగా చదువు పెట్టాలి, ప్లస్ వ్యయం కూడా ప్రభుత్వం భరించాలి. ఈ రకంగా చూసుకుంటే మనం 10,000 కోట్ల నుండి 20,000 కోట్లు లేదా 30,000 కోట్లు అవుతుంది, లేదా 50,000 కోట్లు అవుతాయి ఒకవేళ అభ్యర్థులు ఎక్కువైనా కూడా. మొత్తం 1,00,000 కోట్లు అయితే రాదు. కాబట్టి అప్పుడేమవుతుంది, టోటల్ ఎన్నికల అవినీతి అంతా క్లోజ్ అయిపోతుంది. సో ఆ రకంగా ఎన్నికలను కనుక మనం సంస్కరిస్తే భవిష్యత్తులో భారతదేశం అంతా ఉత్తమమైన ఎన్నికల విధానం మీకు ఎక్కడ ఉండదు. ఈవెన్ ఈవీఎంల ట్యాంపరింగ్ అంటున్నారు కదా, ఈవీఎంల ట్యాంపరింగ్ కూడా జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే అభ్యర్థులు డబ్బులు పెట్టేది ఉండదు. సో అప్పుడు పార్టీలు కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం అంతగా ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం కంప్లీట్గా ఇవాళ రేపు ఆన్లైన్ విధానం తీసుకురాబోతుంది. కాబట్టి టోటల్ నీ ఓటు నీ ప్రింట్ కూడా అప్పుడే తీసుకుంటారు. ఏ పార్టీ వేస్తుందో ఆ ప్రింట్ కూడా నీకు వచ్చేస్తుంది ఆన్లైన్లోనే. కాబట్టి రేపు వచ్చిన తర్వాత కౌంటింగ్లో నీ ఓటు ఏ పార్టీ పడ్డదో నువ్వు మళ్ళీ కౌంట్ చేసుకోవడం కూడా చూసుకోవచ్చు. సో అప్పుడు ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది ఎన్నికల విధానంలో. సో దానివల్ల డబ్బు ఖర్చు అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది. తర్వాత ఎన్నికలు ఇష్టం ఉన్న ఖర్చు పెట్టుకునే వాళ్ళు రారు. తర్వాత ప్రభుత్వం ఏమి ఉంటుంది కాబట్టి ఉత్తములు వస్తారు ఎన్నికలకి. దానివల్ల ప్రజలు కూడా ఉత్తములను ఎన్నుకోవడానికి స్కోప్ ఉంటుంది తప్ప డబ్బులని ల్యాండ్ గ్రాబాలని కోట్లు ఖర్చు పెట్టుకునే వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈ జమిలీ ఎన్నికల విధానం ప్రక్షాళన చేస్తుందని అనుకుంటున్నాను. ఆ రకంగా కనుక తీసుకొస్తే అద్భుతమైన భారతదేశాన్ని నిర్మించుకోవచ్చు మనం. కానీ కొంతమంది ఎందుకు దీనిపైన కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, లేదా కొన్ని అపోహలు అనుమానాలు ఎందుకు వచ్చినవి, కారణం ఏంటంటారు? అంటే కారణం ఏంటంటే ఇప్పుడు బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం పెట్టింది కాబట్టి బీజేపీ ఇవాళ ఒక ఎజెండా ఏం పెట్టుకుందంటే ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే పరీక్ష, ఒకే దాని పేరు మీద ఒకే భాష, ఒకే ప్రాంతం. అంటే ఒక ఉత్తరాదే ఒక భాష, హిందీ భాష, ఒక మతం, హిందూ మతం. సో ఈ రకంగా ఈ బీజేపీ జాతీయవాద ముసుగులో తన ప్రాంతీయవాదాన్ని, అంటే తన ప్రాంతం అంటే ఉత్తరాది ప్రాంతము, తన భాషావాదాన్ని అంటే హిందీ భాషావాదాన్ని, తన మతము హిందూ మతము, ఇట్లా ఈ మూడింటిని మిక్సప్ చేసుకొని ఈ రకంగా ఆ ప్రజలంతా అటు డైవర్ట్ చేస్తుంది. కాబట్టి జాతీయవాదం వేరు, మతవాదం వేరు. సో కాబట్టి జాతీయవాదంలో ఒక దేశం ఎన్నికలు జరిగితే అద్భుతమే, కానీ మతవాదం పేరుతో జాతీయవాదం ముసుగులో జరిగితే మాత్రం ప్రమాదం. ఇక్కడ బహుళ మతాలు ఉన్నాయి, బహుళ కులాలు ఉన్నాయి, బహుళ సంస్కృతులు ఉన్నాయి. వీటన్నిటి మీద పూర్తిగా మీ మతాన్ని మాత్రమే ఆధిపత్యం చేస్తా, మీ కులమే ఆధిపత్యం జరుగుతుంది, ఒక బ్రాహ్మణ కులమే ఆధిపత్యము, లేదా హిందీ భాషనే ఆధిపత్యము, మీ ఉత్తరాది ప్రాంతమే ఆధిపత్యం అంటే ఈ దేశంలో చాలా తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు, దక్షిణ భారతదేశానికి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత 130 స్థానాలలో 30 స్థానాలు కోల్పోతాం ఇక్కడికి వెళ్ళి. ఎందుకు? జనాభా తగ్గిపోయింది. ఇక్కడ బాగా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ బీజేపీ ఒక మతతత్వ పార్టీగా ముద్రపడింది కాబట్టి రేపు ఆ దిశగా ఎన్నికలను తీసుకపోతే అది కాస్త రిలీజియన్
ప్లస్ క్యాపిటలిజం, అంటే ఒక మతవాదు కమ్యూనలిజం ప్లస్ క్యాపిటలిజం, ఈ రెండు ప్రమాదకరం భారతదేశానికి. అంబేద్కర్ ఏనాడో చెప్పాడు, కమ్యూనలిజం క్యాపిటలిజం అనేది చాలా ప్రమాదకరం భారతదేశానికి. సో వీటిని అడ్డుకోకపోతే ఈ భారతదేశము రేపు పూర్తిగా నియంతృత్వ జర్మనీ దిశగా పోయి వాళ్ళ ఇష్టారాజ్యంగా రేపు పెద్ద మారణహోమానికి దారి తీస్తుంది, ప్రజాస్వామ్యం కూని అయిపోతుందని అంబేద్కర్ ఆనాడు ప్రతిపాదించాడు. కాబట్టి ఆ రకమైన భయంలో ఇవాళ భారతదేశ ప్రజలు ఉన్నారు, ముఖ్యంగా మేధావులు ఉన్నారు. కాబట్టి సో ఆ రకంగా కాకుండా నీ ట్రాన్స్పరెన్సీ, నీ విధానాలు అనేది ప్రజల ముందు పెట్టి చర్చకు పెట్టి మేము చేయబోతున్న జమిలీ ఎన్నికల్లో ఈ విధానాలు పాటించబోతున్నాం, ఈ రకమైన ఎన్నికల సంస్కృతి తీసుకురాబోతున్నాం, ఈ రకంగా డబ్బు ఆదా చేయబోతున్నాం, ఈ రకంగా విద్యావంతులకు, ఉన్నతమైన వాళ్ళకు, ఉన్నత విలువలు కలిగిన వాళ్ళని రాజకీయాలకు రావాలని ప్రయత్నం చేస్తున్నాం అనే అంశాలను కనుక వాళ్ళు ముందర పెట్టి తీసుకెళ్తే ఖచ్చితంగా అది అద్భుతాలే ఇస్తుందని అనుకుంటున్నాను. అది బీజేపీ తెచ్చుతుందా, కాంగ్రెస్ వస్తుందా, ఎవరు తెచ్చినా మనకు అభ్యంతరం లేదు. బట్ ఉన్నతమైన సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు అయితే జరగాల్సిన అవసరం ఉంది. కానీ మన దేశంలో గడిచిన 10 సంవత్సరాలుగా చూస్తున్నప్పుడు ఓ బలమైన ప్రాంతీయ వాయిస్ వినిపించిన రాజకీయ పార్టీలు, ఒక తమిళనాడులో డిఎంకే, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీ, మన రాష్ట్రంలో టీఆర్ఎస్. ఇవాళ ఓవరాల్గానే పిక్చరు ప్రాంతీయ పార్టీలు బలహీనపడుతున్నాయని ఒక అభిప్రాయం ఉంది కదా. ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు బలహీనపడడానికి కారణం ఒకటే ఉంది. ప్రధానంగా ఏంటంటే ప్రాంతీయ పార్టీలలో అవినీతి పెరిగిపోయింది, ప్రాంతీయ పార్టీలలో కుటుంబ పాలన అయిపోయింది. ప్రాంతీయ పార్టీలు ఓ జాతీయ పార్టీ కంటే ఇవాళ ప్రాంతీయ పార్టీల దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. ఇలా ఒక మాయావతి ఒక ప్రాంతీయ పార్టీ, ఇప్పుడు అదొక జాతీయ పార్టీగా ఉండే, మరి ఒక ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారి ఇప్పుడు కేసీఆర్ ఇవాళ ఆయన దగ్గర విపరీతమైన డబ్బు ఉంది, భారతదేశానికి ఉన్నంత డబ్బు ఉన్నది దగ్గర. మన మంది ఇవాళ ప్రజల సొమ్ము ఈ రకంగా లూటీ చేస్తే, ఒక ప్రాంతీయ పార్టీ లూటీ చేస్తే ఒక జాతీయ పార్టీ ఈ రకంగా లూటీ చేయాలి. కాబట్టి ఇవాళ ప్రాంతీయ పార్టీలు నిజంగానే ప్రాంతీయ అవసరాలకు తగ్గట్టుగా, ప్రాంతీయ ఆకాంక్షలకు తగ్గట్టుగా ఉంటే పర్లేదు, కానీ విపరీతంగా దోపిడీ చేసేస్తే ప్రాంతీయ పార్టీలు అవసరం ఏంది దేశంలో అనేది ఒకటి ప్రశ్న వస్తుంది. ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ అస్తిత్వాన్ని కలిగి ఉండాలి, ఈ దేశంలో ఫెడరలిజాన్ని కాపాడాలి. రాజ్యాంగం కూడా ఫెడరలిజం అయిపోయి ఉన్నది. కాబట్టి ఈ ఫెడరల్ ప్రిన్సిపల్స్కు విరుద్ధంగా ప్రాంతీయ పార్టీలు కాస్త ఇవాళ విపరీతంగా జాతీయ పార్టీలకు దాసోహం అయిపోయి అవినీతిలో, కుంభకోణాలకు, వాళ్ళ కుటుంబానికే పరిమితం అయిపోతే మరి ప్రాంతీయ పార్టీలు అవసరమే ఉంటుంది. ఇక ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్టు ప్రాంతీయ పార్టీల దగ్గర. సో కాబట్టి అందుకే ప్రాంతీయ పార్టీల మీద వ్యతిరేకత వస్తుంది. సో ప్రాంతీయ పార్టీలు ఇవాళ నిజం మీరు చూసుకోండి, తమిళనాడులో ఇప్పటికీ కూడా బీజేపీ, కాంగ్రెస్ ఎంట్రీ ఇవ్వలేకపోతున్నాయి ఆడకి. ఎందుకు అంటే ప్రాంతీయ పార్టీలు అంత బలంగా ఒక ఐడియాలజికల్ పునాదిగా ఉన్నాయి అక్కడ. మరి అదే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేవు ఐడియాలజికల్ పునాదిగా? అదే తెలంగాణలో ఎందుకు ఐడియాలజికల్ పునాదిగా లేవు? ఎందుకు లేకుండా పోయినాయి? ఎందుకు పూర్తిగా అవినీతిమయమైపోయినాయి? ఎందుకు కుటుంబ ఐడియాలజికల్ పునాది అనే పదప్రయోగం చేసిన మీరు, అక్కడ తమిళనాడులో ఉన్న వారికి ఉన్న ఐడియాలజీ ఏమిటి, ఇక్కడ వీళ్ళకు లోపించింది ఏమిటి? అక్కడ తమిళనాడులో ఉన్నది ఒక ద్రవిడ ఐడియాలజీ. ద్రవిడ ఐడియాలజీ నథింగ్ బట్ భూమిపుత్రుల ఐడియాలజీ, ఈ దేశం మూలవాసుల ఐడియాలజీ అది. సో ఈ దేశం మూలవాసుల ఐడియాలజీ అన్నప్పుడు అక్కడ కుల నిర్మూలన వాళ్ళ రాజకీయ ఎజెండా, ప్రధాన రాజకీయ ఎజెండా. అక్కడ బ్రాహ్మణ వ్యతిరేక పోరాటాలు జరిగాయి, అక్కడ సమానత్వ పోరాటాలు జరిగాయి. ఆ మొదట రిజర్వేషన్ వచ్చింది కూడా తమిళనాడులోనే. పెరియారు 1951లో రాజ్యాంగంలో మొదటి సంస్కరణ జరిగింది, మొదటి అమెండ్మెంట్ జరిగింది కూడా అక్కడికి వెళ్ళే. సో ఇవాళ మొత్తంగా భారతదేశంలో ఎవరిని చూడాలి మనం అనుకుంటే తమిళనాడునే చూడాలి. ఒక తమిళనాడు ఈజ్ ఎ మోడల్. సో అట్లాంటి మోడల్ను తెలంగాణ క్రియేట్ చేయలేకపోయేది, అట్లాంటి మోడల్ని ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేయలేకపోయేది. ఎందుకంటే వీళ్ళకు ఒక ఐడియాలజీ లేదు. కేవలం ఆయన ఆ తెలుగు అనే పేరు మీద, తెలుగువారి ఆత్మగౌరవం అనే పదం ఉంది, ఆత్మగౌరవం అనే పేరు, ఈయన తెలంగాణ ఆత్మగౌరవం అన్నాడు. ఇద్దరు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని వంచిచ్చిండ్రు, ఈయన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని వంచిచ్చిండు. ఎందుకు వంచిండంటే వీళ్ళు విపరీతమైన అవినీతికి పాల్పడి విపరీతంగా ఇవాళ దోచుకొని మొత్తం అక్కడ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ విపరీతమైన దోపిడీ జరిగింది. అదే మీరు తమిళనాడు వెళ్ళండి, ఇప్పుడు వాళ్ళ కుటుంబం విపరీతంగా దోపిడీ జరగలేదు, విపరీతంగా దోపిడీ జరగని స్కోప్ కూడా లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ బడ్జెట్, సంక్షేమ బడ్జెట్ కూడా అన్ని వర్గాలకు జనాభా దాంపత్య పద్ధతిలో అక్కడ కేటాయిస్తున్నారు, ఇక్కడ ఆ కేటాయింపు లేదు. సో ఆ రకంగా చూసుకుంటే తమిళనాడు చాలా బెటర్. ఇవాళ తమిళనాడులో పూజారులు అన్ని కులాలు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు లేరు? తమిళనాడులో మహిళలు కూడా పూజారులుగా ఉన్నారు, తమిళనాడులో దళితులు పూజారులుగా ఉన్నారు, తమిళనాడులో అన్ని వర్గాలకు ఇవాళ పూజారితత్వం వచ్చింది, ఇక్కడ ఎందుకు లేకుండా పోయింది? అక్కడ ఎందుకు లేదు? ఇవాళ బ్రాహ్మణులు మాత్రమే ఎందుకున్నారు? కాబట్టి విధానాలు మారకుండా వాళ్ళు కొంతమంది వ్యక్తులు లాభపడినంత మాత్రాన, వాళ్ళ కుటుంబం లాభపడినంత మాత్రాన, వాళ్ళ విధానపరమైన నిర్ణయాలలో ఇవాళ అద్భుతమైన చేంజ్ వస్తుంది. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన ఈ తెలంగాణ గడ్డ,
అలాగే నక్సలైట్ పోరాటం జరిగిన తెలంగాణ గడ్డ, ఇవాళ సమసమాజ నిర్మాణం కోసం కొట్లాడిన తెలంగాణ గడ్డ, ఎట్లా ఇవాళ లక్షల కోట్ల ఎడికలు వచ్చినాయి ఒక కేసీఆర్ కుటుంబానికి. ఒకసారి ఒకప్పుడు బీడీలు తాగిన కేసీఆర్ నాతో నేను సవాలు విసరదలుచుకున్నా. మేము ఎన్నో గంటలు చర్చించినప్పుడు ఆయనకు కార్లలో డీజిల్ గతి లేదు, బీడీలు తాగిన చరిత్ర. ఇవాళ అన్ని లక్షల కోట్లు ఎక్కడికి వచ్చినాయి? బుర్జ్ ఖలీఫాలో తన బిడ్డ ఏ రకంగా అది చేయగలిగింది? కోట్ల రూపాయల వాచ్లు ఎట్లా పెట్టుకోగలుగుతున్నారు వాళ్ళు? ఏడికెళ్ళి ఇదంతా ప్రజల దోపిడీ కదా, ప్రజల సొమ్ముగా దోపిడీ చేసింది కదా. సో ఇట్లాంటి విధానాల ప్రాంతీయ పార్టీల వల్ల లాభం ఏంటి? సో కాబట్టి ప్రజలు ఎప్పుడు ఇట్లాంటి ప్రాంతీయ పార్టీలు కోరుకోలేదు. ప్రాంతీయ పార్టీలు ఎట్లా ఉండాలంటే ప్రాంతీయ పార్టీలు ఆ ప్రాంతాన్ని మార్చాలి, పూర్తి స్థాయిలో మార్చగలగాలి, ఆర్థికంగా మార్చగలగాలి, ఆ ప్రాంతంలో వ్యాపార రంగాన్ని డెవలప్ చేయగలగాలి, పరిశ్రమలు డెవలప్ చేయగలగాలి, ప్రతి వారికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించగలగాలి, ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని ఇవ్వగలగాలి. సో ఆ రకంగా ఎక్కడ జరిగింది నిర్మాణం? పునర్నిర్మాణము జరగలేదు. సో కాబట్టి రాజకీయ పునర్నిర్మాణం జరిగింది, తెలంగాణ ద్రోహుల పునర్నిర్మాణం జరిగింది, దోపిడీదారుల పునర్నిర్మాణం జరిగింది, కానీ నిజమైన సమానత్వ పునర్నిర్మాణం ఎక్కడ జరిగింది? కానీ అది తమిళనాడులో మీకు ఆ రకంగా ఉండదు. తమిళనాడులో మీకు చాలా మెరుగ్గా ఉంటుంది తెలంగాణతో పోల్చుకున్నా, ఆంధ్రప్రదేశ్తో పోల్చుకున్నా. సో కాబట్టి ఇవాళ ఐడియాలజికల్ ఫైట్ అక్కడ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు అద్భుతంగా, ఇక్కడ వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. నేను అనుకోవడం వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ అక్కడ కబ్జా చేస్తుంది నాకున్న అంచనా ప్రకారం చూసుకుంటే. ఇక్కడ అక్కడ రెండు రాష్ట్రాలలో రేపు బీజేపీ అలయన్స్లో అయినా బీజేపీ అధికారానికి వస్తుందనేది నాకున్నది. ఎట్లా మీరు అంటే జమిలీ ఎన్నికల ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతున్నది అనేది మీ భావన? ఎస్, ఖచ్చితంగా. ఏ ప్రాతిపదిక మీరు అనగలుగుతున్నారు? ఇప్పుడు 2029లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ తెలంగాణలో కూడా జమిలీ ఎన్నికల కోసమే అంటున్నారు. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. సో జమిలీ ఎన్నికలు రాబోతున్న క్రమంలో ఇవాళ తెలంగాణలో మీకు చూసుకుంటే కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలన చేశారు, కాంగ్రెస్ చేసింది, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం చేసింది, ఇప్పుడు చేస్తుంది. సో ఇంకా మెరుగైన సామాన్యునికి, అతి పేదవానికి మేలు జరిగే విధంగా ఇక్కడికి ఇంక విధానాలు లేవు వీళ్ళవి. సో నాకు తెలిసి బీజేపీ అతి పేదవానికి మెరుగైన ఫలితాలు అందించే దిశగా కనుక రేపు అడుగులు వేస్తే ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. సో బీజేపీ గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా అద్భుతంగా బీజేపీలో జరుగుతుంది. అంటే మనం మా పార్టీ ఐడియాలజికల్గానే వ్యతిరేకం కావచ్చు, బట్ ఇవాళ 67 మంది బీసీ ఎస్సీ ఎస్టీలు మంత్రివర్గంలో ఉన్నారు, కేంద్ర మంత్రివర్గంలో. నీకు ఇంతవరకు చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ఇంతకాలం పరిపాలన చేసినప్పుడు ఎన్నడైనా జరిగిందా ఇది? ఎందుకు జరగలేదు? ఎందుకు ఆ వర్గాలకు అవకాశం ఇవ్వలేదు? ఎందుకు ఇవాళ పీడిత వర్గాలకి ద్రోహం చేసిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది? ఇవాళ వర్గీకరణ దేశవ్యాప్తంగా జరగబోతున్నది. రేపు ఇవాళ రాష్ట్రాల్లో మాత్రమే జరిగింది, 2 రాష్ట్రాలు, కానీ రేపు దేశవ్యాప్తంగా జరగబోతున్నది. బికాజ్ ఆఫ్ క్యాస్ట్ సెన్సెస్ కూడా తీసుకోబోతున్నారు వాళ్ళు. బీసీలో జరుగుతుంది, ఎస్సీలో జరుగుతుంది, ఎస్టీలో జరుగుతుంది, రేపు ఈ 3 వర్గాలు జరగబోతున్నది. అలాగే అతి సామాన్యునికి కూడా మేలు జరిగే పథకాలు బీజేపీ ఇవాళ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇవ్వగలుగుతున్నది. ఇవాళ అదే రేపు ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మేలు చేసే విధంగా కనుక తీసుకుంటే ఖచ్చితంగా బీజేపీ ప్రజలు ఎందుకు ఆలోచించారు? వాళ్ళ బీజేపీ మద్దతుతో పార్టీ కావచ్చు కాక, బీజేపీ దళితులు మైనార్టీలకు దూరమయ్యే పార్టీ కావచ్చు, కాబట్టి అదే దళితులు మరి ఇలా ఉత్తరప్రదేశ్లో ఓటేశారుగా, అదే దళితులు అదే మైనార్టీలు ఉత్తరప్రదేశ్లో ఓటేశారుగా బీజేపీకి. ఎట్లా వేశారు? 3వసారి కూడా ఎట్లా అధికారంలోకి వచ్చింది ఇవాళ బీజేపీ? అంటే వాళ్ళు ఓటేయకుండా రాదు కదా. సో కాబట్టి ఇవాళ బీజేపీ 3వసారి అధికారంకి వచ్చిందంటేనే ఇవాళ బడుగు బలహీన వర్గాలు బీజేపీ వైపు ఉన్నట్టు లెక్క. కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో మీకు అవగాహన ఉంది కదా, బీజేపీ పాలన, యోగి ఆదిత్యనాథ్ పరిపాలన ఎట్లా ఉంది? అంటే ఓపెన్గా చెప్పాలంటే అక్కడ అవినీతి తగ్గిపోయింది. చాలా గొప్ప విషయం కదా. చాలా తగ్గిపోయింది అవినీతి, అక్కడ తగ్గిపోయింది. ఓపెన్గా చెప్పాలంటే దళితులపైన దాడులు కూడా తగ్గాయి. ఇప్పుడు ఒకప్పుడు ఉండే, కానీ ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ తర్వాత కొంత తగ్గాయి. ఇప్పుడు మైనార్టీలో ఒకప్పుడు మైనార్టీలు అభద్రభావంలో ఉండే, కానీ ఇప్పుడు మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్ పెంచారు యూపీలో. ఎస్ గతంలో కంటే యూపీలో వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇవ్వకపోయినా, లేకపోతే వాళ్ళకు ఎంపీల అవకాశాలు ఇవ్వకపోయినా, పేదవాళ్ళకు మాత్రం సంక్షేమ బడ్జెట్ బాగా పెంచారు. చాలా గొప్ప విషయం. చాలా ప్రచారంలో లేదు కానీ చాలా గొప్ప విషయం. నా అనాలిసిస్ నేను చదువుతున్నా కాబట్టి చెప్తున్నా. దేశంలో ఇప్పుడు మైనార్టీలు కూడా బీజేపీకి ఓటు వేశారు అనడానికి మీకు చాలా రాష్ట్రాల ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు మైనార్టీలు అక్కడ 26% ఉన్నారు. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో. మరి 26% ఓట్ బ్యాంక్ ఎడిపోయింది. సమాజ్వాదీ పార్టీకి పడలేదు, బీఎస్పీకి పడలేదు. ఎక్కడ పోయినాయి? ఖచ్చితంగా మహిళలంతా కూడా బీజేపీ వైపు ఓటేశారు. అక్కడ త్రిబుల్ తలాక్ తీసేసినారు. పేదలంతా ఓటేశారు అక్కడ. కానీ ఇక్కడ పేదలు ఉన్నారు చాలామంది. ధనికులంటే పక్కన పెడదాం,
పేదలు ఉన్నారు, వాళ్ళు ఓటేశారు. కాబట్టి ఇలా బీజేపీ అక్కడ మూడోసారి అధికారంలోకి వచ్చేసింది. అక్కడ కూడా ఇప్పుడు నేను బీజేపీ దేశవ్యాప్తంగా ఇలా అధికారంలోకి ఎందుకు వస్తుందంటే సామాన్యుని సైతం పట్టించుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ ఆ అడుగులు వేయడంలో వైఫల్యం చెందింది. ప్రాంతీయ పార్టీలు ఆ రకమైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం చెందాయి. కాబట్టి అవి దూరం అవుతున్నాయి ప్రజలకి. సో బీజేపీని నేను ఐడియాలజికల్గా డిఫరెన్స్ నాకుంది. నేను అంబేద్కరిస్ట్గా బీజేపీని వ్యతిరేకిస్తే కావచ్చు, మైనార్టీని దృక్కోదు దళిత క్రైస్తవులుగా నేను వ్యతిరేకిస్తే కావచ్చు, దళిత ముస్లిమ్స్గా వ్యతిరేకిస్తాం కావచ్చు. కానీ సామాన్యునికి మేలు చేసే పార్టీ ఏదైనా ఉంటే అది మిగతా పార్టీల కంటే కూడా బీజేపీ చేస్తుంది దేశంలో. అందుకేగా బీజేపీని ఆదరిస్తున్నాయి. ఇప్పుడు ఓన్లీ కాంగ్రెస్ ఉన్నదే 3 రాష్ట్రాల అధికారం, మిగతా రాష్ట్రాలంతా బీజేపీ వైపు అలయన్స్ వైపే ఉంది కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏమైనా తెలియదు కూడా బీజేపీని ఎందుకు తీసుకొచ్చుకున్నాడు అంటే అక్కడ బడ్జెట్ తీసుకొని తన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి ఆ రకంగా ముందుకేస్తున్నాడు అక్కడ. కాకపోతే భయం ఏంటంటే సనాతన ధర్మం పేరు మీద అక్కడ జరుగుతున్న దాడులు ఏవైతున్నాయో అవి తగ్గాలి, వాటి మీద కంట్రోల్ ఉండాలి. వాటిని రేపు చేయకపోతే ఖచ్చితంగా అక్కడ మైనస్ అవుతుంది. ఇలా పవన్ కళ్యాణ్కు వార్నింగ్ కూడా అక్కడే వచ్చింది. బీజేపీ నుండి వార్నింగ్ ఎట్లా వచ్చిందంటే సనాతన ధర్మము అనేది వాళ్ళు ఏ రకంగా తీసుకొస్తున్నారంటే సనాతన ధర్మాన్ని సమానత్వ ధర్మం వైపు తీసుకెళ్తున్నారు వాళ్ళు. యాక్చువల్గా సనాతన ధర్మం అంటే ఇలా మీరు ఒకసారి చూడండి, గొప్ప మాట అన్నారు మీరు. ఇప్పుడు నేను అంటున్నా వాళ్ళ ఆర్ఎస్ఎస్ మొన్న ఒక స్లోగన్ ఇచ్చింది. ఏమని? ఒకటే గుడి, ఒకటే శ్మశాన వాటిక, మామూలు ఒకటే బావి ఉండాలి, ఒకటే శ్మశానం ఉండాలి, ఒకటే గుడి, ఒకటే శ్మశాన వాటిక ఉండాలి. ఒకటే బావి. 3 విషయాలు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు 3 విషయాలు ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఒక అద్భుతమైన ప్రతిపాదన అది. మరి బ్రాహ్మణత్వం ఎక్కడిది ఇక్కడ? ఎట్లా ఉంటుంది? మీరు అన్నారు, మీరు సనాతనం కాదు సమానత్వం వైపు అన్నారు. అది మీరన్నారు. మరి నేనేమంటున్నానంటే సనాతనం కాస్త సమానత్వం అయిపోవాలని నేనన్నమాట కాదు. ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ అన్నాడు ఈ మాట. అటువైపు వెళ్తున్నారు కూడా. అటువైపు వెళుతున్నాము మేము. సనాతనం కాదు సమానత్వం అయిపోవాలన్నాడు ఆయన. అంటే అట్లా వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది కదా. వెళ్తున్నట్టు కనపడడానికే చెప్తున్నా కదా. ఒకే బావి, ఒకే శ్మశాన వాటిక, తర్వాత ఏమన్నాడు? ఒకే బావి, ఒకే బావి, ఒకే బడి, ఒకే గుడి, ఒకే శ్మశానం, ఒకే గుడి, మరి ఇది సమానత్వ దిశగా పోతున్నట్టు మామూలు విషయం కాదు కదా. సో కాబట్టి దాంట్లో ఒకే అంటే మళ్ళీ ఒక హిందూ మతమేనా అని కూడా భారతీయులందరూ భారతీయులందరూ అంటే హిందువులు అని చెప్పే ఉద్దేశం కాదు, భారతీయులు అని భారతీయులందరూ ఓవరాల్ గా చెప్తే అది ఒక రకంగా సమానత్వం అయిపోతున్నట్టు కదా. నేనేమంటానంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ సంస్కరించబడుతున్నంతగా మిగతా వాళ్ళు ఎందుకు సంస్కరించబడట్లేదు? తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు 100 ఏళ్ల తర్వాత కూడా ఒక దళితునికి ఇవ్వడానికి అవకాశం ఇవ్వడానికి వెనుకబోతున్నాయి. అవునా? బీజేపీ ఇప్పుడు బంగా లక్ష్మణ్కి ఇచ్చింది, కాంగ్రెస్ ఇప్పుడు మన దామోదర సంజయ్ జాతీయ అధ్యక్షుని చేసింది. మరి కమ్యూనిస్టు పార్టీలు నిన్నగాక మొన్న జాన్వేస్లకి రాష్ట్ర కార్యదర్శి ఇచ్చారు ఇక్కడ, నిన్నగాక మొన్న. అరే మీరు ఎందుకు సంస్కరించబడతలేరు అంటున్నా. మీ సిద్ధాంతమే సమానత్వ సిద్ధాంతం. సమానత్వం మీరు ఆచరణ లేకపోతే ఇప్పుడు మీకంటే మనవాదుల పార్టీలు, మీకంటే అగ్రవర్ణాల పార్టీలు బెటర్ అనే ఆలోచన ప్రజలకు వస్తుందా రాదా? వాళ్ళు కూడా మారుతున్నారు కదా. వాళ్ళు కూడా మారి మీకు ఓటేయకుండా వాళ్ళకేస్తున్నారు కదా. సో కాబట్టి ఇవాళ మారాల్సింది ఎవరంటే ఇవాళ అంబేద్కర్ వాదులుగా చెప్పుకుంటోళ్ళు, కమ్యూనిస్టులు చెప్పుకుంటోళ్ళు, ఇవాళ ఇంకా సెక్యులరిస్టులుగా చెప్పుకుంటోళ్ళు, వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలి. పూర్తిగా అట్టడుగు వానికి అవకాశాలు ఇచ్చే దిశగా వాళ్ళు ఇవాళ అడుగులు వేయాలి. సో అప్పుడు సమాజ మార్పుకు పునాది పడుతుంది. బీజేపీ అటువైపు పోతున్నది కాబట్టి ఇవాళ సామాన్యుడు సైతం బీజేపీ వైపు పోటీసే పరిస్థితి ఉంది. మరి దాని నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి కదా. మనం నేర్చుకుంటే కదా ప్రజలు మన వైపు వచ్చేది. సో అందుకే నేను అదే అంటున్నాను. ఇవాళ నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను. నేను బీజేపీ వాళ్ళని కూడా డైరెక్ట్ అడుగుతున్నాను. నేను ఆది హిందువులు అయిన దళితులను అంటరాని వాళ్ళు చేసింది ఎవరు? మీరు కాదా? అంటరాని వాళ్ళుగా చేసినప్పుడు మీరు క్షమాపణ చెప్పి వాళ్ళని మళ్ళీ తిరిగి తెప్పించుకోండి. మీరు అంటరాని వాళ్ళకి చేసడం తప్పు, మాది నేరము, మేము క్షమాపణ అడుగుతాం మిమ్మల్ని అని చెప్పేసి ఆర్గనైజర్లో 1950-60 నాటికే ఆర్ఎస్ఎస్ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ దేశంలో కుల వ్యవస్థ దుర్మార్గము. అవును, అది ఎట్లా ఏర్పడిందో కారణాలు ఏమో తెలియదు, కానీ అదైతే పొరపాటు జరిగింది, దాన్ని సరిదిద్దుకోవాలనే భావన ఆర్ఎస్ఎస్లో చాలా బలంగా ఉన్నది. నేను అదే అంటున్నా. ఇవాళ మరి అట్లాంటి బలమైన విధానం అయిపోతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ని మళ్ళీ ఎట్లా నిందిస్తాం? కాబట్టి ఇవాళ జమిలీ సిస్టంలో కూడా నేనేమంటానంటే దాన్ని నిందించడం కంటే ఆ జమిలీ ఎన్నికల వల్ల లాభాలు ఎటువైపు ఉన్నాయి, ఎవరికి ఉన్నాయి, ఎంత శాతం ఉన్నాయి, ఎంత శాతం ఉంది, ఒకవేళ నష్టాలు ఏ రకంగా ఉన్నాయి,
సో ఆ విషయంగా ప్రతిపాదన చేద్దాం, కన్స్ట్రక్టివ్గా ప్రతిపాదన చేద్దాం. అంతేగాని పూర్తిగా ఒక పార్టీ తీసుకొచ్చింది కదా అని వ్యతిరేకిస్తా అంటే ఎట్లా? ఇప్పుడు బీజేపీ గుడ్డిగా ఎందుకు వ్యతిరేకించాలి? ఎందుకు వ్యతిరేకిస్తామంటున్నాను నేను. గుడ్డిగా వ్యతిరేకించే కార్యక్రమం బంద్ చేద్దాం. మనం దాంట్లో ప్రతిపాదనలు చేద్దాం, బ్రహ్మాండమైన ప్రతిపాదనలు చేద్దాం. మనం ఆ రకంగా ముందుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు నేను కూడా ఏమంటున్నానంటే, ఇవాళ ఒక పార్టీ నువ్వు వద్దన్నా కాదన్నా మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకో, అవును, ప్రజలు ఓటేసినప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఈవీఎంల ట్యాంపరింగ్తో వస్తుందని అనే ప్రతిపాదన మీరు చేస్తున్నారు. నేనేమంటానంటే రేపు జమిలీ ఎన్నికల తర్వాత అసలు ఈవీఎం లేకుండా రేపు వాళ్ళు ఆ ఓటుకే పోతారు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పోతారు, బ్యాలెట్కే పోతారు అనుకుందాం. జమిలీ ఎన్నికల్లో మేము బ్యాలెట్ పోతామని నిర్ణయం తీసుకుంటాం అనుకో, అప్పుడు ఏం చేస్తారు మీరు? మళ్ళీ మీరు ఇంకేం ఆరోపణలు చేస్తారు ఆ పార్టీ మీద? నేనేమంటానంటే, ఇప్పుడు మనం ఒక నూతన సమాజాన్ని నిర్మించాలన్నప్పుడు ఒక నూతన ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ని, నూతన ఆర్థిక విధానాలని, నూతన సామాజిక విధానాలని, నూతన రాజకీయ విధానాలని వీటన్నిటిని రూపొందించడంలో మనం వైఫల్యం చెందుతున్నాం కాబట్టి వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళకంటూ ఒక నేషనల్ ఐడియాలజీ ఉంది, ఒక రిలీజియస్ ఐడియాలజీ ఉంది, వాళ్ళకంటూ ఒక విధానం ఉంది. నీకంటూ ఒక విధానం లేకుండా పోయింది. దాన్ని ప్రతిపాదించు. అంబేద్కర్ ఒక నూతన విధానం చెప్పిపోయింది, ఏంది స్టేట్ సోషలిజం అని. ఆ ప్రతిపాదన వైపు ఎందుకు రావట్లేదు కమ్యూనిస్ట్ పార్టీలు? ఇంకా పాత సోషలిస్ట్ సిస్టమ్ని ఇంకా ఎందుకు మీరు ప్రతిపాదించలేదు? స్టేట్ సోషలిజం వైపు మీరు ఎందుకు రావట్లేదు? స్టేట్ సోషలిజం అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్, అంబేద్కర్ ఇచ్చిపోయాడు, అది ఆచరణలోకి రాలేదు. దాన్ని మీరు ఎందుకు ప్రతిపాదించలేకపోతున్నారు? కారణం ఏంటంటారంటే, వీళ్ళు అంబేద్కర్ చెప్పిన దాన్ని అవగాహన లేకనా, లేదు ఈ దేశంలో పుట్టిన వాళ్ళకు తెలియకుండానే వారి కుల స్వభావం వారి పెరుగుదలలో ఉంటుంది కదా, అదేమన్నా డామినేట్ చేస్తున్నదా? కమ్యూనిస్టు పార్టీలో ఉన్న బ్రాహ్మణుల కంటే ఆర్ఎస్ఎస్లో ఉన్న బ్రాహ్మణులు, బీజేపీ ఉన్న బ్రాహ్మణులే కొంత ప్రోగ్రెసివ్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వాళ్ళు మార్పు వైపు వెళ్తున్నప్పుడు మీరెందుకు వెళ్తలేరు? మీరెందుకు ఆ ప్రతిపాదనలు? అందుకే అంబేద్కర్ ఏమన్నా అంటే, కమ్యూనిస్టులారా మీరు తూర్పు తిరగండి, పశ్చిమ తిరగండి, ఉత్తరం తిరగండి, దక్షిణం తిరగండి, మీకు కులం అని అడ్డుగోడలు తగులుతాయి మిమ్మల్ని. దాన్ని బ్రేక్ చేయకుండా మీరు ఈ దేశంలో సమస్యలను నిర్మించలేరని చెప్పి 100 ఏళ్ళకి పైన క్రితమే చెప్పింది కదా. మరి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేము మాకు కులగోడలను అడ్డుకొడతామని వాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు మీరెందుకు వస్తలేరు అంటున్నాను నేను. చాలా మామూలు కాదు స్టేట్మెంట్, ఆర్ఎస్ఎస్ నుంచి మామూలు స్టేట్మెంట్ కాదు. అవును, మరి వాళ్ళు వచ్చినప్పుడు మీరెందుకు రావట్లేదు? మీరెందుకు వెనకబడుతున్నారు? మీరు కులంకి ఇప్పుడు కులగణన కావాలని చెప్పేసి మీరు అన్నప్పుడు మీ స్టెప్ను దేశం మొత్తంలో తీసుకున్నారు కదా, వాళ్ళు ఇమ్మీడియట్గా తీసుకున్నారు కదా. మరి అటువంటిప్పుడు ఈ వాళ్ళ కులగణన తప్పంటావు ఇప్పుడు నువ్వు? అనలేవు కదా. ఇప్పుడు కులగణన కావాలని కాంగ్రెస్ అన్నప్పుడు, కులగణన కావాలని అందరు అన్నప్పుడు, వాళ్ళొక స్టెప్ తీసుకున్నప్పుడు దాన్ని స్వాగతించాలా లేదా? అన్నిటికంటే భారతీయ జనతా పార్టీ వ్యూహాన్ని లెఫ్ట్ మేధావులు కానీ, లెఫ్టిస్టులు కానీ, మధ్యవాదులు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, వారి మేధావి వర్గం కానీ అర్థం చేసుకుంటున్నదా? అసలు వాళ్ళ అంచనా వేయగలుగుతున్నారా? వేయలేకనే వెనకబడుతున్నారు అంటున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆయన మన భారత రాజ్యాంగం పట్టుకొని తిరిగిండు, దేశంతో తిరిగిండు, కులగణన కావాలని చెప్పిండు. కులగణన కావాలని ఆయన చెప్పడమే అయింది తప్ప ఆయన కేంద్రంలో అధికారంలోకి రాలేదు. ఆయన ప్రభావం చూపించారు. నేనేమంటానంటే, వాళ్ళు ఆ ప్రభావాన్ని కాస్త ఓన్ చేసుకుంటున్నారు అంటున్నా ఆర్ఎస్ఎస్. ఇప్పుడు నేను డైరెక్ట్గా వాళ్ళు క్యాస్ట్ సెన్సెస్ చేస్తామంటున్నారు, సెన్సెస్ ఆఫ్ ఇండియాలో క్యాస్ట్ సెన్సెస్ చేస్తామంటున్నారు. డీలిమిటేషన్కు ఇంకా దాని మీద ముందుకు పోవట్లేదు వాళ్ళు. ఇంకా డీలిమిటేషన్ అనే అంశాన్ని వాళ్ళు ఇప్పుడే పూర్తి స్థాయిలో తీసుకోవట్లేదు. ఈవెన్ జమిలీ ఎన్నికలను కూడా వాళ్ళు 2 దఫాలు చేయాలనుకుంటున్నారు. ఒకటేసారి జమిలీ ఎన్నికలు చేయాలనుకుంటున్నారు, 2 దఫాలు చేయాలనుకుంటున్నారు. సో 2 దఫాలు చేస్తున్న క్రమంలో చాలా సమస్యలు పరిష్కారం లభించబడతాయి. చాలా సమస్యలకి కొన్ని రాష్ట్రాలలో ఒకటే దఫా సరిపోదు, కాబట్టి ఇంకొక దఫా కూడా అవసరం వస్తుంది. కాబట్టి ఇవాళ బీజేపీని నేను వ్యక్తిగతంగా ఐడియాలజికల్గా వ్యతిరేకించవచ్చు కాక, కొన్ని విధానపరమైన నిర్ణయాలు ఇవాళ ఈ దేశంలో దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నప్పుడు మాత్రం అంబేద్కర్ ఆనాడు 370 రద్దు కావాలన్నాడు. 100% రద్దు చేసి అంబేద్కర్ చెప్పిన వాళ్ళు అమలు చేసిండు వాళ్ళు. దాన్ని వ్యతిరేకించారు. నిజంగానే అసలు అంబేద్కర్ రాజ్యాంగ సభ సందర్భంలో చేసిన డిస్కషన్ బీజేపీ చాలా విషయాలు అమలు చేస్తున్నది. యూనిఫామ్ సివిల్ కోడ్ అంబేద్కర్ కావాలన్నాడు. అవును, చేయబోతున్నారు. మరి దాన్ని వ్యతిరేకిస్తామా? 370 రద్దు కావాలన్నాడు అంబేద్కర్, రద్దు చేసిన వాళ్ళు, దాన్ని వ్యతిరేకిద్దామా? అంటే బీజేపీ చేసింది కాబట్టి వ్యతిరేకించాలి. మరి కాంగ్రెస్ మీరేంది చేయలేదు? సో కాబట్టి నేనేమంటున్నానంటే, ఏ పార్టీ అయినా ఒక విధానపరమైన నిర్ణయాలలో మంచిగా వెళ్తున్నప్పుడు, ఈ దేశం సమసమాజం నిర్మాణం వైపు తీసుకెళ్తున్నప్పుడు దాంట్లో వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్ అనుకొద్దాం మనం, ఎందుకంటే మీరు డిస్కషను దీని ద్వారా బీజేపీ ఆలోచన ఏమిటో చాలా ఎక్కువ విషయాలు మాట్లాడగలుగుతున్నాం మనం.
ఉత్తరప్రదేశ్లో ఉన్న ఠాకూర్లు కానీ లేదా అక్కడున్న ఉన్నత కులాలు వారు ఉన్నారు, ఠాకూర్లు ఉన్నారు, జాట్లు ఉన్నారు, జాట్స్ ఠాకూర్స్ బ్రాహ్మిన్స్ ఉన్నారు. వీళ్ళు గడిచిన 10 ఏళ్లకు అవతల కంటే ఇప్పటికీ దళితుల జీవితాల్లో వాళ్ళు జాటవులు కానీ వాల్మీకులు కానీ ఇతర బీసీ ఓబీసీలు కానీ వారి జీవితాల్లో మంచి మార్పు వచ్చిందా? మీరు అధ్యయనం చేసిన రిపోర్ట్లు ఏమన్నా? నాకు ఉన్న అంచనా ప్రకారంగా మాయావతి గారి హయాంలో చాలా అద్భుతంగా వారు భూ సంస్కరణలు తీసుకురాగలిగారు. మాయావతి మేలు జరిగింది, అంతవరకు చాలా మేలు జరిగింది. తర్వాత దాన్ని కొనసాగించడంలో కొంత వెనుకబడ్డారు. ఎవరు? తర్వాత వచ్చిన ప్రభుత్వం బీజేపీ కూడా. ఇప్పుడు యోగి కూడా. కాకపోతే యోగి చేస్తుంది ఏంటంటే, యోగి అవినీతి రహిత పరిపాలన దిశగా అడుగులు వేస్తున్నాడు. తర్వాత అతని మీద ఏం అవినీతి మరక లేదు, అతని మీద అవినీతి లేవు ఆయన మీద, ఏ పైరవీలు కూడా నడుస్తలేవాడా. సో అదొక. తర్వాత రెండవది గుండారాజ్యం లేదు అక్కడ. ఇప్పుడు గుండారాజ్యం లేదు. ఒకప్పుడు కులాల పేరు మీద గుండారాజ్యం ఉంది, మామూలుగా లేదు. సో ఇప్పుడు అది కంప్లీట్గా క్లోజ్ అయింది. మూడోది, ఇవాళ నిజంగా ఆ దళితులు కూడా కొంత సరే అవి సబ్బులు పెట్టుకొని స్నానాలు చేసుకోండి అని కొంత పరిశుభ్రత నేర్పుతుంది ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ కూడా. పోతున్నారు ఆర్ఎస్ఎస్ పోయి కొన్ని మార్పు దిశగా అడుగులు వేస్తారు. దళితుల ఇళ్లకు ఆర్ఎస్ఎస్ వెళ్తున్నది, ఇప్పుడు వెళ్తుంది. ఆర్ఎస్ఎస్ వెళ్తుంది. సో ఆర్ఎస్ఎస్ దళితుల ఇళ్లలో గర్వాపసి ప్రోగ్రామ్ తీసుకుంటున్నది. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా హిందువులుగానే ఉన్నారు, హిందువులుగానే ఉన్నారు. కుల పీడన ఎక్కువ ఉన్నది కూడా అక్కడనే, బుద్ధిస్టులుగా కాబట్టి కుల అణచివేత అక్కడ ఎక్కువ ఉంది. సో కుల అణచివేత అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇవాళ ఆ క్రమం కొంచెం తగ్గింది. ఆర్ఎస్ఎస్ ఎప్పుడైతే ఈ గర్భాపస్య విధానాలను తీసుకొస్తున్న క్రమంలో కొంచెం తగ్గించింది. బట్ ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది. కానీ మెరుగుదల ఉందా లేదనేది, కొంచెం గుణాత్మకమైన మార్పు వచ్చిందా? కొంతలో మొత్తం 100% కాకపోయినా ఒక 20% to 30% అయితే కొంత మార్పు వచ్చింది అక్కడ. ఆ దిశగా ఇంకా రావాలి, ఇంకా అడుగులు వేయాలి. నేనేమంటానంటే ఆర్ఎస్ఎస్లో కూడా ఒక్క బ్రాహ్మణుల ఉండడానికి లేదు. బ్రాహ్మణేతరులు అక్కడ మారుతారు కావచ్చు, మారడం ప్రారంభమైన తర్వాత అవుతారా? అది కూడా జరగాలి. నా ఉద్దేశంలో ఇవాళ మిగతా వర్గాలు కూడా ఈ దేశం మాది అని అన్నప్పుడు, ఇవాళ ఇప్పుడు భూమిపుత్రుల సిద్ధాంతాన్ని నేను చెప్తున్నప్పుడు, ఇవాళ ద్రవిడుల గురించి చెప్తున్నప్పుడు, మాది అన్నప్పుడు మీరు కూడా విదేశం నుండి వచ్చినా సరే ఈ దేశాన్ని ఓన్ చేసుకున్నారు. మీరు ఆర్య సంతతి వాళ్ళు ఈ దేశాన్ని ఓన్ చేసుకున్నారు. అంబేద్కర్ అయితే అసలు ఆర్య ద్రవిడ సిద్ధాంతమే లేదన్నాడు ఆయన. ఆర్య ద్రవిడ సిద్ధాంతం లేదన్న కారణంగా ఇవాళ మూలవాసులు ఈ దేశంలో ఎవరు అనే అంశానికి వచ్చేసరికి మళ్ళీ తర్వాత అంబేద్కర్ లాస్ట్ స్టేజ్లో అది ఉందన్నారు. ఫస్ట్ లేదన్నారు, తర్వాత ఉందన్నారు. సో నేను పరిశోధనలో డిఎన్ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆర్యులు ద్రవిడులు వేరువేరు అని చెప్పేసి టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ దేశంలో మూలవాసులు ద్రవిడులు ఆర్యులు విదేశీయులు అని చెప్పేసి డిఎన్ఏ రిపోర్ట్ చెప్పినాయి. సో డిఎన్ఏ టెక్నాలజీ చెప్పింది. సో ఆ క్రమంలో ఇవాళ మూలవాసులైన వాళ్ళని ఇలా ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఆస్ట్రేలియా వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, ఏ ప్రపంచంలో ఏ దేశమైనా దేశాల్లో మూలవాసులకు ఒక ప్రత్యేకమైన రాయితీలు ఇచ్చారు. ఉందా? గుర్తింపు కూడా ఉన్నది. వచ్చే 29 ఎన్నికల్లో లోక్సభ, అసెంబ్లీ బీజేపీ మీకు టికెట్ ఇస్తే మీరు అంగీకరిస్తారా? నేను పోటీ చేయను. ఎందుకు పోటీ చేయనంటే ఐడియాలజికల్గా నేను బీజేపీ టికెట్ పై పోను. కానీ ఒకవేళ బీజేపీ నా పార్టీ అలయన్స్తో పోతాం, నా పార్టీ కానీ నా కూటమి కానీ, అదే మాకు పార్టీ అలయన్స్ కూటమి ఉంటే ఒకవేళ కాంశీరామ్ గారు పోయినట్టుగా పోతాం. కానీ నేను ఆ పార్టీ నుండి పోటీ చేయను. అలయన్స్ మిత్రత్వంతో ఓకే, దాన్ని అంగీకరిస్తా. ఆ పార్టీలో జాయిన్ అవ్వటం కానీ ఆ పార్టీ బీఫామ్ కానీ పోటీ చేయను. కానీ అలయన్స్లో మాత్రం పోటీ చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక పార్టీ పెడతాం అనుకుందాం. అవును, నా పార్టీ రేపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అంటే వద్దాను. నేను బీజేపీ అంటరాని పార్టీ కాదు కదా. అవును, ఇప్పుడు కాంగ్రెస్ మాకు ఇయ్యనన్నప్పుడు, కాంగ్రెస్ మాకు అలయన్స్ చేయనప్పుడు బీజేపీ ఇస్తానప్పుడు మేము ఎందుకు కూడదు? తప్పకుండా మా దళితులకు అవకాశం ఉంటప్పుడు ఏం పోదాం. జమిలీ ఎన్నికలు దేశానికి ఉపయోగకరమే, 100% ఉపయోగకరమే, 100% ఉపయోగకరమే. ఎందుకు ఉపయోగకరం అంటే ఇంకొకటి కూడా చెప్తారు. తరచుగా ఎన్నికలు వస్తూ ఉంటే అది ఒక రకంగా స్టేబుల్ గవర్నమెంట్ లేకపోతే ఇప్పుడున్న ప్రస్తుతం కార్పొరేట్ రాజకీయాలలో లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి నువ్వు ఎక్కడ కూర్చున్నా కూడా చేయొచ్చు. కానీ తరచుగా ఎన్నికలు జరగడం వల్ల ఏమవుతుందంటే స్టెబిలిటీ లేని గవర్నమెంట్లో పాలసీలు ఇంప్లిమెంట్ చేయడం కష్టమవుతుంది. ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉండాలి. కానీ మధ్యలో గవర్నమెంట్ పడిపోతే, నువ్వు ఇంకో గవర్నమెంట్ వస్తే నీ పాలసీలు మారిపోతాయి. సో ఆ రకంగా ఇవాళ మన ప్రజల మేలు దృష్ట్యా
దేశవ్యాప్తంగా 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు మాత్రం నేను సమర్థిస్తా. తప్పకుండా దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని కాపాడే విధంగా జమిలీ ఎన్నికలు ఉండాలి. ప్రతి ప్రాంతీయ పార్టీ ఒక ఫెడరల్ సిస్టంలో ఈ దేశాన్ని నిర్మాణం చేయాలి. అంతే తప్ప కేవలం ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, ఒక జాతీయ పార్టీ దేశాన్ని టోటల్ కబ్జా చేస్తా లేదా నియంత్రణతో పరిపాలన చేస్తా అంటే నేను వ్యతిరేకం దానికి. బాబాసాహెబ్ అంబేద్కరిస్ట్గా నేను ఫెడరల్ స్ట్రక్చర్ని కోరుకుంటాయి ఈ దేశంలో. అదే ఫెడరల్ భారతదేశం అంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, నువ్వు ఇండియా ఈజ్ నథింగ్ బట్ యూనియన్ ఆఫ్ ఇండియా. యూనియన్ ఆఫ్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ ఆల్ ద స్టేట్స్. సో కాబట్టి భారతదేశము అన్ని రాష్ట్రాల సమైక్య తప్ప భారతదేశం ఒకటి సపరేట్ కాదు. ఈ రాష్ట్రాలన్నీ కలిపితేనే ఒక దేశమైంది. సో ఆ దేశంలో రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు లేకుండా దేశం ప్రయోజనాలు లేదు. కాబట్టి దేశ ప్రయోజనాలు అంటే రాష్ట్ర ప్రయోజనాలు అంటే ప్రజల ప్రయోజనాలు. 145 కోట్ల ప్రజల ప్రయోజనాలు, వాళ్ళ ప్రాంతీయ ఆకాంక్షలు, వాళ్ళ భాషలు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ యొక్క విధానాలన్నింటినీ పరిరక్షించే విధంగా జమిలీ ఎన్నికలు ఉండాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. యూ. జమిలీ ఎన్నికల పైనతో పాటుగా ఇట్లా ఎన్నికలు నిర్వహించడం వలన కలిగే ప్రయోజనాలు, ప్రత్యక్ష పరోక్షమైన అంశాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ, వారి అభిప్రాయాలు దీనిపైన. థ్యాంక్ యూ.